2024 టీ20 వరల్డ్ కప్ అయితే జూన్ నుండి స్టార్ట్ కాబోతుంది. ఐసీసీ టోర్నమెంట్ అంటే ప్రతి ఇండియన్ ఫ్యాన్కి భయమే. ఎందుకంటే మళ్ళీ మన టీమిండియా ఎక్కడ ఫైనల్ లేదా సెమీఫైనల్ ఓడిపోయి వెను తిరుగుతుందోనని. అయితే ఈసారి టీ20 వరల్డ్ కప్లో ఇండియా పరిస్థితి ఏంటి, ఎంతవరకు ఇండియా కప్ గెలుస్తుందని మనం హోప్స్ పెట్టుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా టీమిండియా ఏ స్క్వాడ్తో వెళ్తుందో చూద్దాం. ఇక వరల్డ్ కప్ స్క్వాడ్లో ఖచ్చితంగా ఉండే ప్లేయర్స్ అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, జడేజా, సిరాజ్. ఈ 7 మెంబర్స్ అయితే వరల్డ్ కప్ స్కోర్లో ఖచ్చితంగా ఉంటారు. అండ్ అందరూ కూడా ప్లేయింగ్ లెవెల్లో ఉండే ప్లేయర్సే. అండ్ ప్లేయర్స్ లైక్ కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, హార్దిక్ పాండ్యా ఉండరని కాదు, కానీ ఓన్లీ వీళ్ళకి అందరికీ కాంపిటీషన్ ఉంది. ఇక ఓపెనింగ్ విషయానికి వస్తే రోహిత్ శర్మ ఫస్ట్ ఓపెనర్గా ఫిక్స్ అయిపోయాడు. ఇక సెకండ్ ఓపెనర్ ఎవరు ఉంటారన్నది ఖచ్చితంగా చెప్పలేం. రోహిత్ శర్మతో పాటు ఓపెనింగ్ ప్లేస్ కోసం యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ వీళ్ళు ముగ్గురు పోటీ పడుతున్నారు. అయితే ఈ ముగ్గురు ఇట్లా స్క్వాడ్లో ఎవరు ఉంటారో, ప్లేయింగ్ లెవెన్కి ఎవరు వస్తారో ఎవరని చెప్పలేం. ఎక్కువ ఛాన్స్ అయితే యశస్వి జైస్వాల్కే ఉన్నాయి. ఇక నెంబర్ 3 అండ్ నెంబర్ 4 అయితే ఫిక్స్ అయిపోయాయి. నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్. వీళ్ళిద్దరు ఎట్టి పరిస్థితుల్లోనూ స్క్వాడ్లో ఉంటారు అండ్ ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లో కూడా ఉంటారు. ఇక నెంబర్ 5లో ఒక వికెట్ కీపర్ ఆడాలి. ఈ ప్లేస్ కోసం జితేష్ శర్మ, సంజు శాంసన్, కేఎల్ రాహుల్ ఈ ముగ్గురు పోటీ పడుతున్నారు. అయితే ఈ ముగ్గురిట్లో ఫస్ట్ చాయిస్ అయితే జితేష్ శర్మ, తర్వాత కేఎల్ రాహుల్. ఎందుకంటే కేఎల్ రాహుల్ని బీసీసీఐ ఈ ఫార్మాట్ నుండి పక్కన పెట్టింది. ఒకవేళ ఐపీఎల్ అద్భుతంగా పర్ఫామ్ చేస్తే కన్సిడర్ చేయొచ్చు. మోస్ట్ ప్రాబుల్లీ జితేష్ శర్మ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా ఉండే అవకాశం ఉంది. ఇక నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా లేదా శివం దుబే. శివం దుబే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో అటు బ్యాట్తోనూ బాల్తోనూ అద్భుతంగా ఆడినప్పటికీ హార్దిక్ పాండ్యాకి ఒక బ్యాకప్గానే ఉంటాడు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఇంజరీ నుంచి కోలుకుంటే ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లో ఉండే ప్లేయర్. అది తన బౌలింగ్పై ఆధారపడి ఉంటుంది. హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయకుండా ఒక ప్యూర్ బ్యాటర్గా టీంలో ఉండాలంటే తనకు ప్లేస్ ఉండదు. ఎందుకంటే తనతో పోటీ పడుతున్న శివం దుబే బ్యాటింగ్తో పాటు 2-3 ఓవర్స్ బౌలింగ్ కూడా చేయగలడు. ఇక నెంబర్ 7లో అయితే రింకు సింగ్ కన్ఫామ్గా ప్లేయింగ్ లెవెన్ ఉండాలి. ఎందుకంటే రింకు సింగ్ ఒక అద్భుతమైన ఫినిషరే కాదు, లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ కూడా. అండ్ ఆల్సో రింకు సింగ్ పవర్ హిట్టింగ్తో పాటు ఒకవేళ వికెట్ ఎర్లీగా పడితే స్లోగా ఇన్నింగ్స్ని బిల్డ్ కూడా చేయగలడు. ఇక నెంబర్ 8 విషయానికి వస్తే మళ్ళీ జడేజా అండ్ అక్షర్ పటేల్ మధ్య చాలా టైట్ కాంపిటీషన్ ఉంది. ఇద్దరు కూడా వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉంటారు, కానీ ఒక్కరు మాత్రమే ప్లేయింగ్ లెవెన్లో ఉంటారు. ఇద్దరు కూడా లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్స్. ఇద్దరు ఇట్లా అక్షర్ పటేల్ కొద్దిగా అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే తన పవర్ ప్లేలో బౌలింగ్ కూడా చేయగలడు అండ్ వికెట్స్ కూడా తీసిన సందర్భం ఉన్నాయి. నెంబర్ 9 విషయానికి వస్తే రవి బిష్నాయ్ అండ్ కుల్దీప్ యాదవ్ మధ్య మంచి కాంపిటీషన్ ఉంది. కానీ రీసెంట్ ఫామ్ పరంగా చూసుకుంటే రవి బిష్నాయ్ అయితే బాగుంది. నాకు తెలిసినంత వరకు కోచ్ రాహుల్ ద్రావిడ్ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు కూడా బిష్నాయ్ని ఫస్ట్ చాయిస్ బౌలర్గా పెట్టుకునే అవకాశం ఉంది. ఇక నెంబర్ 10లో బుమ్రా, నెంబర్ 11లో సిరాజ్ ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్ ఉండే ప్లేయర్స్. వీళ్ళకి బ్యాకప్గా ముఖేష్ కుమార్, మొహమ్మద్ షమి, హర్షదీప్ ఉండే అవకాశం ఉంది. టీ20 వరల్డ్ కప్కి ఇండియా ప్రాబుల్ 50 మెంబర్ స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్. వికెట్ కీపర్స్గా జితేష్ శర్మ, కేఎల్ రాహుల్. ఆల్రౌండర్స్గా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్. స్పిన్నర్స్గా రవి బిష్నాయ్, కుల్దీప్ యాదవ్. ఫాస్ట్ బౌలర్స్గా జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమి. ఇక రిజర్వ్ ప్లేయర్స్ విషయానికి వస్తే శివం దుబే, ముఖేష్ కుమార్, ఇషాన్ కిషన్ ఉండే అవకాశం ఉంది. ఇక 50 మెంబర్ స్క్వాడ్ నుండి ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే 1లో రోహిత్ శర్మ, 2లో యశస్వి జైస్వాల్, 3లో విరాట్ కోహ్లీ, 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో జితేష్ శర్మ, 6లో హార్దిక్ పాండ్యా, 7లో రింకు సింగ్, 8లో అక్షర్ పటేల్, 9లో రవి బిష్నాయ్, 10లో జస్ప్రీత్ బుమ్రా, 11లో మొహమ్మద్ సిరాజ్. ఈ స్క్వాడ్లో ఉన్న ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇండియాకి 6 బౌలింగ్ ఆప్షన్ ఉండదు. హార్దిక్ పాండ్యానే మన 5th బౌలర్ ఆప్షన్గా పెట్టుకోవాలి. తప్పదు, ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడిస్తున్నప్పుడు 5 బౌలర్స్తో ఇండియా మేనేజ్ చేయాలి. మెయిన్ రీజన్ వచ్చేసి టాప్ 4లో ఒక్కరు కూడా బౌలింగ్ చేయరు. వేసే క్యాపబిలిటీ ఉన్నా కానీ ఎవరు బౌలింగ్ చేయరు. ఒకవేళ 6th బౌలింగ్ ఆప్షన్ కావాలంటే జడేజా, రింకు సింగ్ ప్లేస్లో ఆడిస్తే అక్షర్ పటేల్, జడేజా ఫినిషింగ్ రోల్స్ తీసుకోవాల్సింది. ఇక ఓవరాల్ స్క్వాడ్ చూసుకుంటే 1 or 2 ప్లేసెస్ తప్పించి మిగతా టీం అంతా చాలా సెటిల్గా ఉంది. ఆ 1 or 2 ప్లేసెస్లో కూడా మంచి ప్లేయర్స్ని ఫిట్ చేస్తే టీం ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈసారి కూడా ఇండియా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్స్గా వరల్డ్ కప్ బరిలో దిగిపోతుంది. అయితే మీ ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ అంటూ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.